తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 92,000 క్యూసెక్కులు ఉండగా అవుట్లో 1.71 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు. వరద పోటెత్తడంతో నీటి మట్టం 317.17 మీటర్లకు చేరుకుంది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ ఉండడంతో జూరాల 17 గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 7.4 టీఎంసీలుగా ఉందని అధికారులు ప్రకటించారు. కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో దిగువకు నీరును విడుదల చేస్తోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 96,141 క్యూసెక్కుల వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలంలో ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం 821.20 అడుగులు కాగా నీటి నిల్వ 41.6978 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 13,634 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ 17 గేట్లను 1 అడుగు మేర ఎత్తి సముద్రంలోకి 12,325 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం ప్రస్తుతానికి 12 అడుగులుగా ఉంది. గోదావరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి పెరుగుతోంది. తాజాగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో దిగువన పోలవరానికి 8,85,224 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 31.9 మీటర్లకు చేరింది. 8,037 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో 175 గేట్లను ఎత్తివేసి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఓవైపు అధికారులు, మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం సాయంత్రం 43 అడుగులకు చేరుకున్నట్లుగా సిడబ్ల్యూసి అధికారులు తెలియజేశారు. ఈ రాత్రికి 44 నుంచి 45 అడుగులకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికార యాంత్రాంగం విరామం లేకుండా సహాయక చర్యలను చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గండి కారణంగా నష్టపోయిన పంటల వివరాలను వెంటనే సేకరించాలని అధికారులను ఆదేశించారు.
జూరాల కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ తరలి వస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 17 స్పిల్వే గేట్లను అధికారులు తెరిచారు. ఇన్ఫ్లో 90,800 క్యూసెక్లు, అవుట్లో 1,04,416 క్యూసెక్లుగా నమోదైనట్లుగా తెలిపారు. జూరాల పూర్తి స్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను 7.645 టీఎంసీలకు చేరింది. కిన్నెరసాని భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్టుగా ఉన్న పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 403.30 అడుగులకు నీటి మట్టం చేరుకున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి డ్యాం 4 గేట్లను ఎత్తి 16,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 97,208 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో నిల్గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 817.70 అడుగులకు చేరింది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలోనే డ్యాం వద్ద ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరింత వరద నీరు పెరిగితే గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. మరోవైపు సాగర్ ప్రాజెక్టుల్లో కూడా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 573.9 అడుగుల నీటి మట్టం ఉంది. 5,894 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 8,480 క్యూసెక్కుల నీటిని కుడి ఎడమ కాల్వల ద్వారా విడుదల చేస్తున్నారు.